Hello students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ కోర్స్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఈ క్లాస్ ద్వారా లెట్ us డిస్కస్ అబౌట్ ద స్కెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అదేంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాక మళ్ళీ స్కెడ్యూల్స్ ఎందుకు ఉన్నాయి అని చెప్పి. ఈ స్కెడ్యూల్స్ని ఆర్టికల్ రూపంలో రాసేయచ్చు కదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆర్టికల్ యొక్క నేచర్ వేరే, స్కెడ్యూల్ యొక్క నేచర్ వేరే. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ స్కెడ్యూల్? స్కెడ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ద సపోర్టింగ్ ఎలిమెంట్స్, ద సపోర్టింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీన్ని టెక్నికల్ భాషలో చెప్పాలి అంటే ఆక్సిలరీ ఎలిమెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అంటారు. అర్థం కాలేదు నాకు తెలుసు, అది జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సపోర్టింగ్ ఆర్ ఆక్సిలరీ ఎలిమెంట్స్? సపోజ్ మనము మన గ్రాడ్యుయేషన్ టైంలో ఏదో ఒక థీసిస్ రాసుంటాం, లేదా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటాం. ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు పారాగ్రాఫ్స్లలో మధ్యలో రైట్ ఫిగర్ 1 లేదా అనెక్జర్ 1 లేదా ప్లీజ్ గో అండ్ లుక్ ఎట్ దిస్ టేబుల్ 2.0 2.3 ఇలా పెట్టుంటాం తెలుసా. అంటే ఆ యొక్క పేరాగ్రాఫ్లో ఉండే నేచర్ని ఇంకా డిస్కస్ చేస్తుంది, ఇంకా క్లారిటీగా ఆ టేబుల్లో ఉంటుంది, ఇంకా క్లారిటీగా అనెక్జర్లో ఉంటుంది, ఇంకా క్లారిటీగా ఆ ఫిగర్లో ఉంటుంది. అంటే ఒక విషయాన్ని డీటెయిల్డ్గా ఇంకా వివరించి చెప్పడమే స్కెడ్యూల్స్ అన్నమాట. మరి సార్ ఈ స్కెడ్యూల్స్ దేన్ని వివరించి చెప్తున్నాయి? రాజ్యాంగంలోని చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం, మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఇస్తాం. మనకి ఆర్టికల్ 246 తెలుసు, లాస్ట్ క్లాస్లో చూసాం. ఆర్టికల్ 246 టాక్స్ అబౌట్ ద సబ్జెక్ట్ జ్యూరిస్డిక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ జ్యూరిస్డిక్షన్? అంటే ఆర్టికల్ 246లో పార్లమెంట్ కానివ్వండి లేదా స్టేట్ లెజిస్లేచర్ కానివ్వండి ఏ సబ్జెక్ట్స్ మీద చట్టాలు చెయ్యాలి అనే ఒక ప్రక్రియ అన్నమాట. సో ఆర్టికల్ 246 డివైడ్స్ ద సబ్జెక్ట్స్ ఇంటూ 3 లిస్ట్: యూనియన్ లిస్ట్, ద స్టేట్ లిస్ట్ అండ్ ద కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టం చేసే అధికారము పార్లమెంట్కు ఉంటుంది. స్టేట్ జాబితాలోని ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారం స్టేట్ లెజిస్లేచర్కు ఉంటుంది. కంకరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టం చేసే అధికారము పార్లమెంటు లేదా స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది. మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? సార్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? యూనియన్ లిస్ట్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? స్టేట్ లిస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? కంకరెంట్ లిస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? మరి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలియాలి అంటే ఆర్టికల్ 246 ఈజ్ లింక్డ్ టు షెడ్యూల్ 7 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ యూనియన్ లిస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ లిస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, కంకరెంట్ లిస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే వివరాలు షెడ్యూల్ 7లో డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తున్నాయన్నమాట. సో ఇక్కడ షెడ్యూల్ 7 ఈజ్ సపోర్టింగ్ ఆర్టికల్ 246. అంటే ప్రతి షెడ్యూల్కి ఏదో ఒక ఆర్టికల్తో లింక్ ఉంటారనమాట. దట్ ఈస్ అ మీనింగ్. సో నౌ ఒక చిన్న విషయం చూసి షెడ్యూల్స్కి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు there are 8 schedules in the Indian Constitution and presently there are 12 schedules in the Indian Constitution. అంటే ఒక 4 schedules రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా యాడ్ చేశారు. ఈ 12 schedules యొక్క వివరాలు ఏంటి, ఆ విశేషాలు ఏంటి అన్నీ చూసేద్దాం. లెట్స్ గో టు ద Schedule 1. Schedule 1
talks about the details of the states and union territories. అంటే డీటెయిల్స్ అంటే ఏంటి అంటే రాజ్యాల యొక్క పేరు కానివ్వండి, రాజ్యాల యొక్క పాపులేషన్ కానివ్వండి, రాజ్యాల యొక్క జియోగ్రఫికల్ ఏరియా కానివ్వండి, ఈ డీటెయిల్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క వివరాలు షెడ్యూల్ 1లో ఉన్నాయి. ఎన్ని రాజ్యాలు ఉన్నాయి ఇండియాలో? 28 స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిక ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్రపాలిక ప్రాంతాలు ఉన్నాయి. అంటే టోటల్గా ఈ 28 స్టేట్స్ మరియు 8 యూనియన్ టెరిటరీస్ యొక్క వివరాలన్నీ కూడాను షెడ్యూల్ 1లో రాసుంటాయి. ఈ షెడ్యూల్ 1 వచ్చేసి ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 4కి లింక్ అయి ఉంటుంది. ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 4కి లింక్ అయి ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది. ఓకే, మరి నెక్స్ట్ షెడ్యూల్ 2, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. షెడ్యూల్ 2 డీల్స్ విత్ the salary and allowances of constitutional position of the salary and allowances of the constitutional positions mentioned in part 5 and part 6 of the constitution. అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన షెడ్యూల్ 2లో ఎవరి విషయాలు? శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అథారిటీస్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 5 అండ్ పార్ట్ 6. ఎవరెవరి విషయాలు రాసుంటాయి సార్ అంటే ఇక్కడ గమనిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, మంత్రిమండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మరియు ప్రైమ్ మినిస్టర్ కానీ, స్పీకర్ కానీ, సుప్రీంకోర్టు యొక్క జడ్జిల గురించి కానీ, లేదా CAG గురించి కానీ, లేదా గవర్నర్ గురించి కానీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి కానీ, లేదా మన స్పీకర్ అండ్ చైర్మన్ ఆఫ్ ది అసెంబ్లీ కానీ, లేదా హైకోర్టు యొక్క జడ్జిల గురించి కానీ. అంటే ఈ ఆర్టికల్స్ అన్నీ కూడాను వాళ్ళకు సంబంధించిన శాలరీ మరియు అలవెన్సెస్ యొక్క వివరాలు అన్నమాట. ప్రెసిడెంటు, గవర్నరు, వైస్ ప్రెసిడెంటు, మంత్రిమండలి, స్టేటు, యూనియను, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, వీళ్ళందరి వివరాలు, వీళ్ళందరి శాలరీస్ కూడాను మనకి ఈ షెడ్యూల్ 2లోనే రాసి ఉండడం జరుగుతుంది. సో మరి షెడ్యూల్ 3 ఏంటి? షెడ్యూల్ 3 టాక్స్ అబౌట్ oath and affirmation. ప్రమాణ స్వీకారం, oath and affirmations of certain constitutional authorities mentioned in part 5 and part 6. అంటే పార్ట్ 5 మరియు పార్ట్ 6లో రాసిన సర్టెన్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ యొక్క ప్రమాణ స్వీకారాల గురించి కూడా షెడ్యూల్ 3లో రాసి ఉంటుంది. అయితే షెడ్యూల్ 3లో మనకి కొద్దిగా ఇంపార్టెంట్ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్పీకర్కి మరియు చైర్మన్కి, డెప్యూటీ స్పీకర్కి, డెప్యూటీ చైర్మన్కి ఆ హోదాలో ప్రమాణ స్వీకారం ఉండదు. డెప్యూటీ చైర్మన్, ద చైర్మన్, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆ హోదాలో, ఆ కెపాసిటీలో ప్రమాణ స్వీకారము ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. అదే కాకుండా ఇంకో విషయం కూడా చెప్తాను, ఇది కొంచెం వినాలి మీరు. థర్డ్ షెడ్యూల్ ఇదిగోండి. ఏ ప్రమాణ స్వీకారాలు రాసుంటాయి సార్ అంటే మనకి యూనియన్ మినిస్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారం రాసుంటుంది, రైట్? ఇది ఇక్కడికి వస్తున్నా, ఆగండి. ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ఎంపీల యొక్క ప్రమాణ స్వీకారం రాసుంటుంది. జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు యొక్క ప్రమాణ స్వీకారం రాసుంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క ప్రమాణ స్వీకారం రాసుంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ యొక్క ప్రమాణ స్వీకారం రాసుంటుంది. ఇది వస్తా. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ యొక్క ప్రమాణ స్వీకారం రాసుంటుంది, రైట్? మెంబర్స్, జడ్జెస్ ఆఫ్ ది హైకోర్టు యొక్క ప్రమాణ స్వీకారం రాసుంటుంది. ఇక్కడ ఎవరు ప్రమాణ స్వీకారాలు రాసలేరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రమాణ స్వీకారము, గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారము, వైస్ ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారం రాసలేదు. వీళ్ళతో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క ప్రమాణ స్వీకారం కూడా రాసలేదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము క్యాండిడేట్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ క్యాండిడేట్? ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి.
ఏ క్యాండిడేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ మెంబర్. ఏ క్యాండిడేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, మనము హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ ఎంపీకి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఒక ఎంపీ స్థానంలో ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎంపీకి కంటెస్ట్ చేయాలి. ఏ అనే వ్యక్తి నించున్నాడు, బి అనే వ్యక్తి నించున్నాడు, సి అనే వ్యక్తి నించున్నాడు, డి అనే వ్యక్తి కూడా నించున్నారు. ఏబిసిడిలో ఈ నలుగురు వ్యక్తులని క్యాండిడేట్స్ ఆఫ్ ది హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అని అంటాం. అల్టిమేట్గా దీనిలో ఒకరే విన్ అవుతారు. ఆ విన్ అయిన వ్యక్తే మెంబర్ ఆఫ్ ది లోక్సభ, ఎంపీ యొక్క లోక్సభ అని అంటాం. అందరూ విన్ అవ్వరు కదా. ఇక్కడ షెడ్యూల్ 3లో ఒక క్యాండిడేట్గా మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీలో నించున్నప్పుడు మీరు ప్రమాణ స్వీకారం తీసుకోవాలి. ఎవరి ముందు తీసుకుంటారు సార్ అంటే, రిటర్నింగ్ ఆఫీసర్. మీరు నామినేషన్ వేసేటప్పుడు ఎన్నికల సంఘానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ ముందు మీరు మీ ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. గెలిచాక మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్ కానీ చైర్మన్ దగ్గర ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో చూపిస్తా. ఈ ఫోటో చూడండి ఒకసారి. నరేంద్ర మోడీ గారు వారణాసి అనే కాన్స్టిట్యుయెన్సీకి అయిన నామినేషన్ వేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ అయిన కలెక్టర్ ముందు నించొని ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఈజ్ నాట్ ద మెంబర్, ఈజ్ ఎ క్యాండిడేట్. ఒక క్యాండిడేట్గా ఈ విల్ టేక్ ఎన్ ఓత్ అన్నమాట. అదే నరేంద్ర మోడీ గారు గెలిచాక ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ఒక మెంబర్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఒక క్యాండిడేట్గా ప్రమాణ స్వీకారం తీసుకునే ఆ ప్రమాణ స్వీకారం కూడా షెడ్యూల్ 3లో రాస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. షెడ్యూల్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది కూడా, అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. Allocation of the seats in Rajya Sabha to all the states. Allocation of the seats in Rajya Sabha to all the states on the basis of population. On the basis of population. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. అమెరికా ఈజ్ డిఫరెంట్. అమెరికాలో 50 రాజ్యాలు ఉన్నాయి. అమెరికాలో దెర్ ఆర్ 50 స్టేట్స్. యుఎస్లో 50 స్టేట్స్ ఉంటాయి. యుఎస్ఏలో 50 స్టేట్స్ ఉంటాయి. అమెరికాలో రాజ్యసభని సెనేట్ అని అంటారు. అమెరికాలో రాజ్యసభని సెనేట్ అని అంటారు. ఇండియాలో రాజ్యసభలో ఎన్ని మంది ఉంటారు సార్? ఇండియాలో రాజ్యసభలో 245 మెంబర్స్ ఉంటారు. రైట్? అంటే పాపులేషన్ ప్రకారంగా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది రాజ్యసభకు రిప్రజెంటేషన్ ఉంటారు. తెలంగాణ నుంచి 7 మంది రాజ్యసభకు రిప్రజెంటేషన్ ఉంటారు. ఎందుకని? ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 11 మంది, తెలంగాణ తక్కువ ఉంది కాబట్టి 7 మంది, యూపీ వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఉంటుంది. అది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రాజ్యసభ రిప్రజెంటేషన్ ఉత్తరప్రదేశ్ నుంచే ఉంటుంది. యూపీ యొక్క పాపులేషన్ ఎంత ఉంది? సుమారుగా 25 కోట్లు. అంటే అమెరికా పాపులేషన్ 28 కోట్లు అయితే యూపీ పాపులేషన్ 25 కోట్లు. ఇది ఇంకో 10 రాష్ట్రాలుగా డివైడ్ కూడా చేయొచ్చు మనం. అట్లుంటుంది ఇక్కడ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ లీవ్ ఇట్. యూపీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి యూపీ యొక్క రాజ్యసభ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. అమెరికాలో అలా కాదు సార్. అమెరికాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ ప్రతి స్టేట్ నుంచి 2 ఉండాలి. సో సెనేట్లో దెర్ ఈస్ అ ఫిక్స్డ్ నెంబర్ కాల్ 100. సెనేట్లో ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది 100. ఓన్లీ 100 ఉంటుంది. నువ్వు టెక్సస్ లాంటి రాజ్యం తీసుకున్నా, మిచిగన్ లాంటి రాజ్యం తీసుకున్నా, అలాస్కా లాంటి రాజ్యం తీసుకున్నా, పాపులేషన్ తక్కువ ఎక్కువన్నా నాకు ఫిగర్ లేదు, నేను 2 పంపిస్తా అని అంటారు అక్కడ. ఇండియాలో అలా కాదు. షెడ్యూల్ 4 ఏమంటుందంటే అలొకేషన్ ఆఫ్ ద సీట్స్ ఇన్ రాజ్యసభ టు ఆల్ ద స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ బేస్డ్ మీద మనకి రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది ఉన్నారు. మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ చూడండి. ఉత్తరప్రదేశ్ 31 మంది ఉన్నారు యూపీ నుంచి.
ఎందుకు 31 మంది ఉన్నారు? బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంది కాబట్టి. అదే తెలంగాణ నుంచి చూడండి సార్, తెలంగాణ నుంచి 7 మంది, అసలు గోవా ఒక్కరు, అస్సాం 7 మంది, అరుణాచల్ ప్రదేశ్ ఒక్కరు, రైట్, జమ్మూ అండ్ కాశ్మీర్ 4, ఇది చూడండి మహారాష్ట్ర 19, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ అన్నీ ఒక్కొక్కరే ఉంటారు. ఎందుకు? పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. రాజస్థాను, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉంటారు. ఎందుకు? పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దెర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ ద రిఫార్మ్ ఫర్ షెడ్యూల్ 4 ఆల్సో. ఎందుకు పాపులేషన్ ప్రకారంగా చెయ్యాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ చూసుకుంటే ద టోటల్ TFR ఈజ్ ఓన్లీ 2, అంటే ఒక ఫ్యామిలీలో 2 అంటున్నారు. ఇంకా తక్కువే నాకు తెలిసి, 2 కంటే ఎక్కువ కనట్లేదు. వీఆర్ వెల్ డెవలప్డ్, మంచి డెవలప్డ్ అయినాం. సౌత్ ఇండియా ఈజ్ ఫార్ డెవలప్డ్ దెన్ నార్త్ ఇండియా. అదే యూపీ లాంటి రాష్ట్రాలలో ఇంకా 4.5 ఉంది, అంటే ఒక్క ఫ్యామిలీలో మినిమం 4-5 అంటున్నారు. అక్కడ 2 ఫ్యామిలీలు తీసుకుంటే క్రికెట్ టీం అవుతుంది. ఆడ ఇండియాలో అట్లా, మన సౌత్ ఇండియాలో అలా లేదు. రాజస్థాన్లో కానీ బీహార్లో కానీ 3, 3.5, 4 వరకు ఉందన్నమాట. మరి అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటే మరి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పనిస్తారో చెప్పండి? అందరూ యూపీలోనే కాన్సన్ట్రేట్ చేస్తారు, రాజస్థాన్లోనే కాన్సన్ట్రేట్ చేస్తారు, బీహార్లోనే కాన్సన్ట్రేట్ చేస్తారు. మరి సౌత్ ఇండియన్ స్టేట్స్ని ఎవరు పట్టించుకుంటారు? మనం ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోరు. అందుకే దీనిలో రిఫార్మ్ తీసుకొచ్చే అవకాశము ఖచ్చితంగా ఉంది. రైట్, దిస్ ఈజ్ షెడ్యూల్ 4. నౌ లెట్స్ కమ్ టు షెడ్యూల్ 5. షెడ్యూల్ 5 ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. షెడ్యూల్ 5 ఏంటి సార్? ఇట్ సేస్ దట్, రైట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ schedule areas, administration and management of schedule areas in all states except for directly by President of India. మొత్తం 28 రాజ్యాలు ఉన్నాయి. 28లో 4 రాజ్యాలు తీసేస్తే ఈ 24 రాజ్యాలలో ఉండే షెడ్యూల్ ఏరియాస్ని నోటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేసే అధికారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే డైరెక్ట్గా ఇచ్చేసామన్నమాట. యాజ్ ఆన్ టుడే ఇన్ ఇండియా ద షెడ్యూల్ ఏరియాస్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ 10 స్టేట్స్. 10 రాష్ట్రాలలో షెడ్యూల్ ఏరియాస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు నోటిఫై చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ కూడా ఉంది. ఇక జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకు షెడ్యూల్ ఏరియాస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేయాలి? టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీ ఆఫ్ ద ట్రైబల్స్. ఒక షెడ్యూల్ ఏరియాలో, ఒక మారుమూల తాండాలో, ఒక యామ్లెట్లో కల్చర్ కానీ, వాళ్ళ భాష కానీ, పద్ధతులు కానీ డిఫరెంట్గా ఉంటాయి. స్టేట్ అడ్మినిస్ట్రేషను వాళ్ళ యొక్క భాషని, వాళ్ళ కస్టమ్స్ని, వాళ్ళు ఉండే చాలా తక్కువ పాపులేషన్ వల్ల అది ప్రొటెక్ట్ చేసే ఆలోచన ఉండదు. మరి దాన్ని ప్రొటెక్ట్ చేసే హక్కు భారతదేశానికి ఉంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఇచ్చింది రాజ్యాంగము. ఆర్టికల్ 244 క్లాస్ 1 టాక్స్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది షెడ్యూల్ ఏరియాస్. మరి సార్ ఈ 10 రాష్ట్రాలు వదిలేసాం కదా, ఈ 4 రాష్ట్రాలు వదిలేసాం కదా, ఆ 4 రాష్ట్రాలు నెక్స్ట్ దాంట్లో వస్తుంది మనకి ఇక్కడ షెడ్యూల్ 6. Schedule 6 of the Constitution says administration and management of tribal areas in ATMM states directly by President of India. ఏవైతే 4 రాష్ట్రాలు షెడ్యూల్ 5లో లేవో ఆ 4 రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి. అవే ATMM స్టేట్స్ అని అంటాం. ఏంటి సార్ అవి? ఏ అంటే అస్సాం, టీ త్రిపుర, రైట్, మేఘాలయ అండ్ మిజోరాం. ఈ 4 రాష్ట్రాలలో ఉండే ట్రైబల్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేసే అధికారం డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది అని చెప్పి షెడ్యూల్ 6 చెప్తుంది, విచ్ ఈస్ లింక్డ్ టు ఆర్టికల్ 244 క్లాస్ 2 మరియు ఆర్టికల్ 275 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే, నెక్స్ట్ చూడండి షెడ్యూల్ 7. ఇది ఆల్రెడీ చెప్పినా మీకు.
Schedule 7 deals with division of powers. Deals with division of powers. It deals with division of powers between center and state. ఎలా డివైడ్ అయింది? దెర్ ఈస్ ఎ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఎలా డివైడ్ చేసాం మనము? ద సబ్జెక్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 లిస్ట్: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ జాబితాలో ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. స్టేట్ జాబితాలోని సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారము స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. రైట్, కంకరెంట్ లిస్ట్లో ఉండే జాబితాల మీద సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారము ఇద్దరికీ ఉంటుంది. దెర్ ఆర్ 61 సబ్జెక్ట్స్ ఇన్ కంకరెంట్ లిస్ట్, 52 సబ్జెక్ట్స్ ఇన్ స్టేట్ లిస్ట్ అండ్ 100 సబ్జెక్ట్స్ ఇన్ యూనియన్ లిస్ట్ అనమాట. దిస్ ఈజ్ యువర్ Schedule 7. Now let's come to very important expected for the exam, Schedule 8. Schedule 8 talks about official languages of India. Amma India ku oka national language ledu. India doesn't have a national language. There is no national language in India. There are 14 official languages recognized in the Indian Constitution in the 1950. Presently there are 22 official languages. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే 8 అఫీషియల్ లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. ఏవి సార్ అవి అంటే సింధీ, నేపాలీ, మణిపురి, కొంకణి గోవా, కొంకణి రైట్, డోగ్రీ, బోడో, మైథిలి అండ్ సంతాలి. ఈ 8 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి రాజ్యాంగం వచ్చాక యాడ్ చేశారు. సింధీ అనే లాంగ్వేజ్ని 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు. నేపాలీ, మణిపురి, కొంకణి అనేది 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు. డోగ్రీ, బోడో, మైథిలి మరియు సంతలి అనే ఈ 4 లాంగ్వేజెస్ని 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇది ఎగ్జామ్కి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒరియా అనే భాషని ఒడియాగా మార్చారు. ఇక వాళ్ళకి వల్గనికి రాదు. సో 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒరియా అనే భాషని ఒడియాగా మార్చడం జరిగింది. సో ఇది 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయని చెప్పా? 12. అంటే 9, 10, 11, 12. ఈ 4 షెడ్యూల్స్ కూడా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారానే యాడ్ అయింది. సో 9th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. 9th schedule of the Indian Constitution talks about Nyaya Samiksha and land reforms. It talks about judicial review and land reforms. ఈ 9th schedule అనేది 1వ రాజ్యాంగ సవరణ చట్టము 1951లో యాడ్ చేయడం జరిగింది. It is added by first Constitutional Amendment Act of 1951. 9th schedule is linked to Article 31B of the Indian Constitution. ఆర్టికల్ 31B ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఇది లింక్డ్ అనమాట. నా 10th షెడ్యూల్ చాలా ఫేవరెట్, ఏపీకి తెలంగాణకి చాలా ఫేవరెట్ ఇది. Schedule 10, 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం, జంపు జినాలిను, యాంటీ డిఫెక్షన్ లా, ఆయేరాం గాయేరాం. ఒక వ్యక్తి నార్త్ ఇండియాకి చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు 4 పార్టీలు చేంజ్ చేసిండు. ఆయన పుణ్యమే అని చెప్పి ఈ చట్టం వచ్చింది మనకి. ఆయననే గుర్తుంచుకోవాలి మనం. యాంటీ డిఫెక్షన్ లా, ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది 52వ రాజ్యాంగ సవరణ చట్టం. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ రైట్ 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రావడం జరిగింది. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఆర్టికల్ 102, 191కి లింక్డ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట. డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్కి ఇది లింక్డ్గా ఉంటుంది. సో 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా. ఒక వ్యక్తి ఒక పార్టీ ద్వారా ఎన్నుకోబడితే ఇంకో పార్టీకి జంప్ అవుతే ఏ పరిణామాలు అనేవి ఉంటాయి అనేది ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా చెప్తుందన్నమాట. 10th షెడ్యూల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్.
Now 11th schedule, sir. 11th schedule of the constitution talks about పంచాయతీ రాజ్ వ్యవస్థలు, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. పంచాయతీ రాజ్ వ్యవస్థల్లో 11th షెడ్యూల్ అనేది 93వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ అయింది. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 11th షెడ్యూల్ యాడ్ అయింది. 11th షెడ్యూల్ ఇస్ లింక్డ్ టు ఆర్టికల్ 243G. ఆర్టికల్ 243G. ఈ ఆర్టికల్ 243G లేదా 11th షెడ్యూల్ డీల్స్ విత్, చాలా ఇంపార్టెంట్ సార్, 29 ఫంక్షన్స్, 29 functions to be performed by పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. 29 అధికారాలు అంటే పంచాయతీలు 29 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 29 ఈ షెడ్యూల్ 11లో రాస్తున్నాయి. ఆర్టికల్ 243Gకి ఇది లింక్డ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది యాడ్ చేశారు. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టము రైట్ 24th ఏప్రిల్ రైట్ 1993 రోజు అమల్లోకి రావడం జరిగింది. 24th ఏప్రిల్ని నేషనల్ పంచాయతీ రాజ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అఫ్ కోర్స్ మీ అందరు తెలుసు, అదే రోజు సచిన్ టెండూల్కర్ కూడా పుట్టాడు. అది కాదు మనకు కావాల్సింది, అదే రోజు కేశవానంద భారతి కేసు కూడా అయింది, అది తెలుసుకోవాలి మీరు. లాస్ట్ వన్ వచ్చేసి 12th షెడ్యూల్, 12th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 12th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ టాక్స్ అబౌట్ మున్సిపాలిటీస్. 12th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ మున్సిపాలిటీస్. 12th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా యాడ్ చేశారు. ఈ 12th షెడ్యూల్ అనేది ఇట్ ఈస్ లింక్డ్ టు ఆర్టికల్ 243W. ఆర్టికల్ 243W. ఈ ఆర్టికల్ 243W మరియు 12th షెడ్యూల్ ద్వారా మున్సిపాలిటీస్ రైట్ దే హ్యావ్ 18 functions to be performed by municipalities. అంటే 11వ షెడ్యూల్ ఏమో 29 అధికారాలు పంచాయతీలు చేయాల్సినవి ఉన్నాయి. 12వ షెడ్యూల్ ఏమో 18 functions to be performed by మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1st జూన్ 1993 రోజు అమల్లోకి వచ్చింది. రైట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి 24th ఏప్రిల్ రోజు అమల్లోకి వచ్చింది. ఆ రోజు పంచాయతీ రాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. 12th షెడ్యూల్ వచ్చేసి లేదా 74th అమెండ్మెంట్ యాక్ట్ 1st జూన్ 1993 రోజు అమల్లోకి వచ్చింది. ఆ రోజు మున్సిపల్ డేగా ఏం సెలబ్రేట్ చేసుకోం, మంచిగా ఉండదు అది అట్లా. సో దీస్ ఆర్ ద 12 షెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్. ఈ 12 షెడ్యూల్స్ కూడా జాగ్రత్తగా వినాలి మీరు. దానిలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓన్లీ 8 షెడ్యూల్సే ఉన్నాయి, ప్రస్తుతానికి 12 షెడ్యూల్స్ అయ్యాయి. ఫస్ట్ షెడ్యూల్ talks about the states, details of the states and union territories. Second schedule deals with the salaries and allowances. The third schedule talks about the oath and affirmations. The fourth schedule talks about the allocation of the seats to Rajya Sabha right from the states. The fifth schedule talks about the protection of the schedule areas. The sixth schedule talks about the protection of tribal areas in 80mm states. The seventh schedule talks about the division of powers between the parliament and the state legislature. 8th schedule talks about the official languages. 9th schedule talks about the Nyaya Samiksha, judicial review and land reforms. 10th schedule talks about anti-defection law. 11th schedule deals with 29 functions to be performed by Panchayat Raj institutions. And 12th schedule talks about the 18 functions to be performed by municipalities. ఇది కూడా చాలా ఎక్స్పెక్టెడ్ ఏరియా. క్వశ్చన్స్ వస్తాయి మ్యాచ్ ద ఫాలోయింగ్లోనో లేదా డైరెక్ట్గా చూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడిగి ఈ సెషన్ని ముగిస్తాను. ఇండియాలో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 క్లాసికల్ లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండియాలో 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉంటే ప్రస్తుతానికి ఇంకొక 5 యాడ్ చేసి 11 క్లాసికల్ లాంగ్వేజెస్ని తీసుకొని రావడం జరిగింది. మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి వాట్ ఆర్ ది 11 క్లాసికల్ లాంగ్వేజెస్ వీ హ్యావ్. ఓకే, ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ టాపిక్. టిల్ దెన్
హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.